హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, నా దగ్గర ఉంది ఐఫోన్ 14 ప్లస్. సో దీన్ని నేను క్యాషిఫై సూపర్ సేల్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఇది బి గ్రేడ్ లో అయితే నేను కొన్నాను అనమాట. అండ్ గైస్ చూడండి, ఇది సింగిల్ మొబైల్, బల్క్ మొబైల్ అయితే మనకి ఇమేజెస్ కనిపిస్తాయి. సో ఇది సింగిల్ మొబైల్ కాబట్టి మనకి ఏ కలర్ వచ్చిందో కూడా తెలియదు. అండ్ ఇది 256GB వేరియంట్. అండ్ గైస్ దాని తర్వాత ఏంటంటే, నేను బల్క్ మొబైల్ లో చూస్తున్నప్పుడు నాకు ఒక మొబైల్ అయితే కనిపించింది. నేను అది ఇది ఒకటే అనుకుంటున్నాను. అది బ్లూ కలర్ ఉంది, చూద్దాం. సో చూడండి, మనం దీంట్లో ఉన్న బ్యాటరీ బూస్ట్ అయిందా లేదా అది కూడా చూద్దాము. అండ్ వాళ్ళు సింగిల్ స్క్రాచ్ అని చెప్పారు. ఆ సింగిల్ స్క్రాచ్ ఉందా లేదంటే హెవీ స్క్రాచెస్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ అయితే చెక్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు కనుక ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం అయితే ఈ బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో గైస్, మనకైతే బాక్స్ ఇది. సో నాకు ఇది అరౌండ్ వచ్చేసరికి 32,330 రూపీస్ అయితే పడింది. సో దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. గైస్ ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది అనమాట. సో చాలా నీట్ గా అయితే చేశారు. ఒకసారి దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇది గైస్ ప్యాకేజింగ్ అయితే. సో దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేశాను గైస్. సో వీళ్ళు ఏంటంటే సేఫ్టీ కోసం ఇవైతే ఇస్తారనమాట, మొబైల్ సేఫ్ గా ఉండడానికి. అండ్ దీని అయితే పక్కన పెడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు బిల్ అయితే ఉందన్నమాట. సో లైక్ చూసారు కదా, బి గ్రేడ్ అనమాట. సో 6GB 256GB సెకండ్ హ్యాండ్ యాపిల్ ఐఫోన్ అని చెప్పారు. అండ్ 32,330 రూపీస్ అయితే పడింది. సో దీని అయితే పక్కన పెడదాం. ఒకసారి మొబైల్ ఫోన్ అయితే చూద్దాం మనం. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే అయింది గైస్. యాక్చువల్ గా నేను ఏదైతే బల్క్ మొబైల్ లో చూస్తానో సేమ్ మొబైల్ అయితే మనకైతే వచ్చిందనమాట. దీన్ని పక్కన పెడుతున్నాను. సో బాక్స్ లో ఇంకేం లేవు. సో దీని అయితే పక్కన పెడుతున్నాను. అండ్ ఇక్కడ చూపిస్తారు కదా, ఇది మొబైల్ అయితే. సో చూడండి, ఇది ఓపెన్ అయితే అయ్యింది. మనం అయితే బయటికి తీద్దాం అనమాట. సో గైస్ చూడండి, మొబైల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో గైస్ ఇక్కడ చూడండి, మనకు ఆ కెమెరా మీద ఏదో డస్ట్ ఉన్నట్టుంది. యాక్చువల్ గా మనం అయితే దాన్ని క్లీన్ చేద్దాము. సో నేనైతే క్లీనర్ తీసుకుంటున్నాను అండ్ క్లీన్ చేస్తాను. సో టిష్యూ మీద వేసి క్లీన్ చేస్తాను, ఎందుకు రిస్క్. గాయ్స్ చూడండి, అది లోపలే ఉన్నట్టుంది. యాక్చువల్ గా నేనైతే క్లీన్ చేశాను అనమాట. అండ్ ఇకపోతే బ్యాక్ సైడ్ మనకు స్క్రాచెస్ ఏం లేవు, కానీ ఏదో చిన్న చిన్నగా ఉన్నాయి గాయ్స్. మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఏం స్క్రాచెస్ లేదు, నీట్ కండిషన్ లో ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఏం స్క్రాచెస్ లేవు. బట్ ఇక్కడ చూడండి, చిన్న చిన్న డెంట్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ బటన్స్. సో ఒకసారి మనం మొబైల్ ఫోన్ అయితే ఆన్ చేద్దాం. మనకు స్క్రీన్ మీద అయితే స్క్రాచెస్ అయితే లేవు, స్క్రీన్ మీద. సో గైస్ మొబైల్ ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. ఒకసారి మనం అయితే అన్లాక్ అయితే చేద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, డిస్ప్లే ప్రాపర్ గా ఉందా లేదో చెక్ చేద్దాము. డిస్ప్లే అయితే ప్రాపర్ గా వర్క్ అవుతుంది గైస్. సో దాని మీద క్లిక్ చేశాను. సో ట్రూ టోన్ ఉందా లేదా చూద్దాము. సో ట్రూ టోన్ కూడా మనకు ఉంది గైస్. మనం ఒకసారి జనరల్ లోకి వెళ్దాము. జనరల్ లోకి వెళ్ళి చూద్దాము ఏమన్నా చేంజెస్ చేశారా ఏంటి అనేది. సో మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు గైస్. అంతా మనకు జెన్యున్ పార్ట్స్ ఏ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇది 256GB నేను ఆర్డర్ పెట్టింది ఐఫోన్ 14 ప్లస్ అనమాట. అండ్ ఒకసారి మనం వైఫై అయితే కనెక్ట్ చేద్దాము. సో వైఫై కి అయితే కనెక్ట్ చేశాను. సరే మనం కెమెరా అయితే చెక్ చేద్దాము. కెమెరా కూడా మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది గైస్. సో క్లిక్ చేశాను. అండ్ ఒకసారి అల్ట్రా వైడ్ చూద్దాము. సో అల్ట్రా వైడ్ కూడా మనకైతే నీట్ గానే వస్తుంది. వీడియో ఆన్ చేద్దాము. 30 FPS అండ్ 60 FPS. మనకైతే స్టెబిలైజేషన్ కూడా వర్క్ అవుతుంది. 4K చూద్దాము. 4K కూడా మనకైతే వర్క్ అవుతుంది గైస్. సో గైస్ మనమైతే ఇప్పుడు సిమ్ వేసి చూద్దాము. సో సిగ్నల్ వస్తుందో లేదో మొత్తం చెక్ చేయాలి కదా. నెట్వర్క్ అయితే వచ్చింది. ఒకసారి మనం సెన్సార్స్ కూడా చెక్ చేసుకున్నాం. ఓకే, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా వర్క్ అవుతుంది. సో గైస్ మనం ఐఫోన్ 14 ప్లస్ ఏదైతే క్యాషిఫై సూపర్ సేల్ నుంచి వచ్చిందో దాని బ్యాటరీని అయితే చెక్ చేద్దాము. సో దీంట్లోకి వెళ్ళాను, బ్యాటరీ హెల్త్ అండ్ చెకింగ్ లోకి వెళ్ళాను. 84 అయితే ఉందన్నమాట. సో కనిపిస్తుంది కదా. సో నేనైతే ఇప్పుడు 3U2 అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి గైస్, మనకైతే లోడ్ అయితే అవుతుంది. ఛార్జింగ్ సైకిల్స్ వచ్చేసి 643 చూపిస్తుంది. వాట్ యాక్చువల్ బ్యాటరీ అయితే 84 ఉంది, బట్ 3U2 85 చూపిస్తుంది. అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే గైస్. సో ఇది ఫేస్ ఐడి చెక్ చేయమంటుంది. సో నేనైతే ఫేస్ ఐడి పెడతాను చూడండి. చూసారు కదా గైస్, ఫేస్ ఐడి అయితే సెటప్ అయితే అయిపోయింది. అన్లాక్ అయితే అవుతుంది. ఓకే, అన్లాక్ అయితే అవుతుంది. సో ట్రస్ట్ మీద క్లిక్ చేశాను. పాస్వర్డ్ అయితే ఇచ్చాను అనమాట. సో ఇక్కడ నేను ట్యాప్ టు చెక్ అని క్లిక్ చేశాను కదా, ఫేస్ ఐడి ఓకే, అంతా నార్మల్ ఉంది గైస్. సో మొత్తం ఎవ్రీథింగ్ ఓకే. సో ఓవరాల్ గా ఇది గైస్ ఐఫోన్ 14 ప్లస్ ఏదైతే అన్బాక్సింగ్ ఉందో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు కానీ ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.